యాసంగి ప్యాడీ కొనుగోళ్లకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. యాసంగి ప్యాడీ కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో వరి ధాన్యం సేకరణ, మద్దతు ధర అమలు అంశాలపై డిఆర్డీఓ సహకార శాఖ, మెప్మా తదితర శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈసారి జిల్లాలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన మంచినీటి సదుపాయం, టెంట్లు, బ్యానర్లు, ప్యాడీ క్లీనర్లు, రిజిస్టర్లు, టార్ఫలిన్లు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రం బార్డర్ వరకు స్పష్టంగా కనిపించేలా లైటింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతులు పండించిన పంటను కళ్ళాల్లో బాగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.